దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాం. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించును, శకునము చూసి తెలుసుకొంటిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ యాకోబు మేనమామ యాకోబు వెళ్ళిపోతాను పద్దనరామ నుండి, నా ఇంటికి నేను వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నీవు నా మీద కటాక్షము చూపు, ఎందుకనగా నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యాకోబు దేవుని ఆశీర్వాదము చేత బేరుషాబా నుండి బయలుదేరి పద్దనరామ వెళ్ళాడు. ఆయన అడుగు పెట్టినప్పుడు ఆశీర్వాదం వచ్చింది. ఆయన అడుగు పెట్టినప్పుడు వారి యొక్క ధనఘనతలు అభివృద్ధిలోనికి వచ్చాయి. వారి పశువులు ఫలించాయి. విస్తారమైన సంపద తన మేనమామకు దేవుడు అనుగ్రహించారు. అయితే యాకోబు నేను వెళ్ళిపోతానన్నప్పుడు యాకోబును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు తన మేనమామ. ఏమనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు గనుక నీ కటాక్షము నా మీద ఉండాలి అన్నాడు. ఇక్కడ యాకోబు జీవితం ఎంత ఉన్నతముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు సాక్ష్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాము. యాకోబు పాదం పెట్టిన చోటల్లా దేవుడు ఆశీర్వాదము అభివృద్ధిని కలగచేశాడు. దేవుని బిడ్డలారా, మన గృహములో దైవజనులు అడుగు పెడితే ఉన్నతమైన ఆశీర్వాదాలు కలగాలి. దేవుని సన్నిధిలో సాక్షులుగా మనం ఉండాలి. ఏమండి, లోక సామెతగా చెబుతూ ఉంటారు, ఆమె అడుగు పెట్టిందండి, ఉన్నదంతా ఊడిపోయింది, సమస్యలు పెరిగాయి, అప్పులు పెరిగాయి, మనశ్శాంతి లేదు అని అంటూ ఉంటారు. ప్రియులారా, ఇది లోకమును గూర్చిన వార్త. కానీ దేవుని బిడ్డలుగా మనము ఎక్కడ అడుగు పెట్టి ప్రార్థించినా, ఎక్కడ అడుగు పెట్టి దీవించినా దేవుడు వారిని ఆశీర్వదించాలి. అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి లాబాను యాకోబు మేనమామ ఎంత మంచి సాక్ష్యం ఇచ్చారో మనము చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా అటువంటి సాక్ష్యం కలిగిన బిడ్డలుగా, వీరు దేవుని బిడ్డలండి, వీరు అడుగుపెట్టిన చోట మేలు కలుగుతుందండి, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తారండి అన్న సాక్షిగా మనం ఉండాలి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, కొర్నేలి దైవజనుని పేతురు గారిని పిలిచినప్పుడు, ఆయన అడుగు పెట్టి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. గొప్ప కార్యాలు అక్కడ జరిగాయి, రక్షణ కార్యాలు జరిగాయి. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఫలించాలి. అటువంటి వృద్ధిని మనం చూడాలంటే ప్రభువుకు నమ్మకంగా మనం బ్రతికువారిగా ఉండాలి. అటువంటి దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చారు. నా బిడ్డలైన వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మేలన్నావు నాయన. తండ్రి, నీ నామం పేరట ప్రభు ప్రార్థిస్తూ ఉండగా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు వారిని దీవించండి, వారి సమస్యలను విడిపించండి, వారికి మనశ్శాంతినివ్వండి, వారి బలహీనతలను విడిపించి మీరే నెమ్మదిని దయచేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.